నువ్వు అసలు ముందు పాతవి ఏం చేశావని ఈరోజు హామీలు ఇస్తున్నావని అన్నాడు. అలాగే 750 హామీలని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ వందల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. వందల కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం. మేము చూడు ఎంత మోసగాడైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. 14కు ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో 600కు పైగా హామీలు ఇచ్చి 10 నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో నుంచి తీసేసిన వ్యక్తి. దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం. ఆయన కూడా కాదనలేడు. ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్డ్లీ 13 నుంచి 15,000 కోట్ల మధ్య, 14,000 కోట్ల ఏమన్నా ఆవరేజ్ ఉంటుందేమో 5 ఏళ్లలో. 87,000 కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ 100 రూపాయలు సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసిన